మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? ఆ డేట్ ప్రకటించారు. మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన్ని దిల్రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి నిజం కదా అది ఆయన 3 సెక్టార్లో సురేష్ బాబు దిల్రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా? ఆన్ ద రికార్డ్ తీయండి. మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి. దీని వెనక దిల్రాజు గారు లేరా? అదే ఆ రోజు మీటింగ్లో దిల్రాజు గారు నాకు ఉదయం 8 గంటలకే ఎప్పుడో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సెటిల్ ఆడుతున్నాను. మా కొడుకు ఫోన్ ఎత్తితే సత్యనారాయణ అంటే సెటిల్ ఆడుతున్నాడంటే ఇటు హైదరాబాద్ రాలేదంటే రాలేదని చెప్పడం జరిగింది. అయితే అవసరం లేదులే అని చెప్పడం. తర్వాత నేను కూడా ఆయనతో మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడేసి అయితే అవసరం లేదులే అని ఫోన్ పెట్టడం నిజం కాదా? ఏంటి నెక్స్ట్ ఇంకోటి, ఈ టోటల్ ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఏప్రిల్ తూర్పుగోదావరి జిల్లా చెంది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేశారని మొత్తం చెప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముని కప్పిపించుకోవడం చేశారు. ఈ 3 సెక్టార్ల మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదా? ఆన్ ద రికార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్ లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈ రోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్ లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు. చూసుకోండి, ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత 2వ వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. చూడండి, ఏ సినిమా 20 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, మళ్ళీ 10 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, 10 కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు,
కాకుండా గమనిక, పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను 2% నెగోషియేషన్స్ అంగీకరించబడింది. అనగా 73% ఆఫ్ డిస్ట్రిబ్యూటర్, 27% ఆఫ్ ఎగ్జిబిటర్. పైన పేర్కొన్న పర్సెంట్ విధానం జూలై 1, 2024 నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. జూలై 2024లో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు అమలు చేయలేదు? ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్ రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది. మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్ లో చూసిన ప్రజలందరూ ఒక్కసారి గమనించి దిల్ రాజు యొక్క మనస్తత్వం. ఇది జూలైలో ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించడం జరిగింది. ఇది ఎందువల్ల చేశారు, ఇది ఎందుకు అమలు చేయలేదు? దానికి అసలు కారణం సోకాల్ దిల్ రాజ్, సురేష్ బాబు, సునీల్. ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజ్. సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజ్. హీరో ఎవరు? వెంకటేష్, సురేష్ బాబు బ్రదర్. ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ ఎగ్జిబిటర్లో ఇందులో సంతకం పెట్టిన శిరీష్ రెడ్డి, అదేవిధంగా సునీల్, సురేష్ బాబు, వీళ్ళందరూ కూడా అమలు